హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ అయితే రెడీ చేసుకుందాం. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక బాండీ పెట్టుకొని ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు సాఫ్ట్‌గా అయ్యే వరకు వేయించుకుందాం. మూత పెట్టేసుకొని వేయించేసుకుందాం. ఈ వేగేలోపు అల్లం వెల్లుల్లిపాయ అయితే పేస్ట్ పట్టేసుకుందాం. అప్పటికప్పుడు ఫ్రెష్‌గా పట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత చికెన్ కూడా 1 కేజీ వరకు తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని వాటర్ అన్నీ తీసేసి ఈ ఉల్లిపాయల్లో వేయించేసుకుందాం. ఈ ఉల్లిపాయల్లో వేసిన తర్వాత కొంచెం సాల్ట్, పసుపు వేస్తే మనం మూత పెట్టేసుకుంటే వాటర్ అనేవి ఫామ్ అయ్యి ఆ వాటర్లో ఇవి మగ్గిపోతుంది. ఈలోపు మనం గ్రేవీ కోసం మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. మొత్తం కలిపి పెట్టేసి మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 స్పూన్ల వరకు గసగసాలు, 1 స్పూన్ మిరియాలు, ఒక 2 స్పూన్స్ వరకు పెరుగు తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోండి. ఇది గ్రేవీ కన్సిస్టెన్సీగా యూస్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా. గ్రేవీ కూడా మనకి ఎక్కువ వస్తుంది. తర్వాత మనకి నీళ్ళన్నీ ఎగిరిపోయాయి కదా వాటర్, అప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం. ఇది మొత్తం కలిసే వరకు కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుందాం. పులుసు ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి. లేదు దగ్గరకల్లా ఎగిరిపోవాలి అనుకునే వాళ్ళు కొంచెం తక్కువ పోసుకోండి. నేనైతే 1 గ్లాస్ వరకు పోసుకొని మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టేసుకొని మొత్తం ఎగిరిపోయిన తర్వాత దగ్గర వరకు వచ్చే వరకు ఎగిరిపెట్టుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఎగిరిపెట్టాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా వేసుకొని చివరిలో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. మనకి గ్రేవీ కూడా చూడండి చాలా ఎక్కువ వచ్చిందనమాట. మీరు ఇలానే ఇంకా థిక్‌గా కావాలంటే ఇంకా కొంచెంసేపు దగ్గరికి ఎగరపెట్టేసుకోవచ్చు. నేను ఇలా పులుసు పులుసుగా అయితే దింపేసుకున్నాను. చాలా బాగుంటుందండి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సండే స్పెషల్ చికెన్ కర్రీ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.